ఎపిడ్యూరల్ అనస్థీషియా వల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, మన లాస్ట్ వీడియోలో ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఎలా ఇస్తామో తెలుసుకున్నాం. సో, ఈ సన్నటి క్యాథెటర్ ఎపిడ్యూరల్ స్పేస్‌లో ఉంటుంది. సో, దీని ద్వారా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటామన్నమాట. అయితే దీనివల్ల కాంప్లికేషన్స్ ఏం పెద్దగా ఉండవు. కానీ కొంతమంది లేడీస్‌లో మాత్రం బీపీ ఫాల్ అవ్వడం, హైపోటెన్షన్ ఆర్ పల్స్ రేట్ పెరగడం, టకికార్డియా ఆర్ ఆ ఎపిడ్యూరల్ కాథెటర్ పెట్టిన ప్లేస్‌లో కొంచెం బ్లీడ్ అవ్వడం, ఇటువంటి మైనర్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో, ఇవి మేము గుర్తించాక దానికి తగ్గట్టు మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ ఎపిడ్యూరల్ ఇచ్చాక అది ఎక్కడైతే బ్యాక్‌లో మాకు ఈ కాథెటర్ అది ఇన్సర్ట్ చేస్తారో అది లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ కింద ఉంటుంది అని అపోహపడతారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది చాలా సన్న క్యాథెటరు. ఇది రిమూవ్ చేశాక అసలు దాని మార్క్ కూడా ఏముండదు. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో కాంప్లికేషన్స్ అనేవి ఉండడం జరగదు. సో, ఇది సేఫ్‌గా ఎపిడ్యూరల్ తీసుకోవచ్చు మీరందరూ. థాంక్ యూ.